హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఈజీగా టేస్టీగా కొబ్బరి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, 4-5 వెల్లుల్లిపాయలు. ముందుగా మనం ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు తీసేసుకొని నానబెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రై కొద్దిగా నూనె పోసేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు వేసేసుకొని వేయించేసుకోవాలి. మేము వేసుకున్న పచ్చిమిర్చీలు కొద్దిగా కారం లేవు, అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాము. వేయించుకున్న తర్వాత అవి చల్లారి పెట్టేసుకొని ఇప్పుడు రోట్లోకి వేసేసుకొని మనం దంచేసుకుందాము. ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలండి, స్కిప్ అయిపోయింది వీడియో. నేను మెయిన్గా మీకు ఒక టిప్ ఇచ్చేది ఏంటిదంటే, ఎప్పుడు ఏం పచ్చడి చేసుకున్నా కానీ మెయిన్గా కొబ్బరి పచ్చడి చేసుకుంటే మాత్రం రోటిలోనే చేసుకోండి. మిక్సీలో పట్టింది అలాగే రోట్లో పట్టింది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. రోట్లో చేస్తే చాలా టేస్టీగా వచ్చింది. ఇందులోకి మనం వెల్లుల్లిపాయలు అలాగే చింతపండు వేసేసుకొని చూసారా ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి. రోట్లో చేస్తే మనం చుక్క వాటర్ కూడా పోయొద్దండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా వాటర్ అంతా బయటికి వచ్చేసి మనకు ఇలా మెత్తగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి రోట్లో రుబ్బి ట్రై చేయండి. 2 నిమిషాలలో అయిపోతుందండి కొబ్బరి పచ్చడి మాత్రం. ఇందులోకి తాలింపు వేసుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్ మాత్రం. పోపు వేసేసుకోవాలి. ఇందులోకి ఎండుమిరపకాయలు కొద్దిగానే ఎక్కువ వేసేసుకొని పోపు పెట్టేసుకోండి. ఎండుమిరపకాయలు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బుక్కకు ఎండుమిరపకాయ ఇలా అంచిపెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేడి అన్నం అలాగే కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అండి. ఇందులో ఇంకా నెయ్యి వేసుకొని కానీ నూనె వేసుకొని కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.